సో ఇక్కడ ఏదో పెద్ద పెద్ద రాకెట్ లాంచర్, మిజైల్, అది పక్కన ఏదో మిజైల్ లాగా ఉంది. ఇదిగో ఇదే సోంక్లా బీచ్. బీచ్ అనలేం కానీ ఆపోజిట్ పోర్ట్. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద క్యానన్స్ ఉన్నాయి. సీ సైడ్ మరి ఇది మొత్తం యుద్ధాలు చేసి ఉన్నారు. కానీ అది ఇక్కడేమో అంతకుముందు రాజు ఆయన విగ్రహం అనుకుంటా. ఇదిగోండి విగ్రహం వెంకమాల ఉంది కదా, ఈయన ప్రిన్స్ అంట, అడ్మిరల్ ప్రిన్స్ అబాకరా కల్వత్సింగే క్రామ్ లుయాంగ్ చంపౌన్ కెంట్ ఉదోమ్ సాంగ్. ఇదంతా ఆయన పేరు. ప్రిన్స్ ఆఫ్ చంపౌన్. ఒరిజినల్ నేమ్ వాజ్ ప్రిన్స్ అబాకరా కియాతి వాంగ్సే. అది అసలు పేరు. అది 28 అంటే he was born in the royal palace, okay, and was the 28th child of King Chulalongkorn or King Rama the 5th of Chakri dynasty. 28వ సంతానం అంట. కింగ్ రామా 5th అయితే. కింగ్ రామా 5th అంటే ఇందాక మనం అధ్యాయ్ మున్సిపల్ పార్క్లో ఒక చూసారా, ఇది ఇక్కడ ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో. 28వ సంతానం అంట రాజుగారు. మరి ఎంతమంది ఉన్నారు ఆయన? 28 అంటే కింగ్ రామా, చక్రీ డైనాసిటీ, చక్రీ సామ్రాజ్యం, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. ఇదే ఇది బీచ్ అనలేము. సో ఆ వాటర్ ఇది కొట్టుకొచ్చి దీనికి కొట్టకుండా రాళ్ళు వాటర్. ఇక్కడ ఎదురుగా ఏదో చిన్న పోర్ట్ ఉంది సోంగ్లా. ఇది ఫిషింగ్ హార్బర్ అంట. సో అది IRS 2423B అని చూసేసారు కదా. అది ఏంటంటే మన తెలిసిన భాషలో 1880 డిసెంబరు. అది 1880 డిసెంబర్లో పుట్టి 1923 మేలో చనిపోయాడు 42 ఇయర్స్కి. అది దాని అర్థం 2423B. నేను మనకి అవన్నీ వద్దు ఇక, మనకి అలాంటి కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ మనకు అర్థమైన లాంగ్వేజ్లో 1818 కాదు 1880 1880 సంవత్సరంలో డిసెంబర్లో పుట్టి. సో ఈయన ఏంటంటే ఫాదర్ ఆఫ్ థాయ్ నావీ అంటారంట. ఇప్పుడు ఈయనకి ఇంత ట్రిబ్యూట్ ఇచ్చి ఇంత ఇక్కడ విగ్రహం పెట్టి ఇక్కడ చేశారు. ఇక్కడ సోంక్లా ఇక్కడంతా మొత్తం మిజైల్స్ ఎన్ని పెట్టారంటే ఈయన పరిపాలన చేసినప్పుడు ఈ చాలా థాయ్ నావీ సంబంధించి బాగా రిఫార్మ్స్ తీసుకురావటం, దాన్ని బాగా బలోపేతం చేయడం చేశారు. సో అందుకనే ఫాదర్ ఆఫ్ థాయ్ నావీ అని కూడా అంటారండి. సో అది దాని సారాంశం. ఇప్పుడు ఇక్కడ ఇది సోంక్లా బీచ్. ఇక్కడ నుండి ఈ బారు బీచెస్, ఎందుకంటే సౌత్ ఆఫ్ థాయిలాండ్లో. సో ఈ హిస్టరీ తెలుసుకుంటే ఈ సోంక్లా మనకి 30 కిలోమీటర్స్ ఉంది ఎక్కడ నుండి, హత్యాయ్ నుండి. దానికంటే దీని అంతా సోంక్లా ప్రావిన్స్ అంటారు, సోంక్లా స్టేట్. సో ఈ ప్రావిన్స్ దీని పేరే ప్రావిన్స్ కూడా పెట్టారు. ఎందుకే హత్యాయ్ దీనికంటే పెద్ద సిటీ అయినా ఇదే చేశారు. ఎంత ఒక 75,000 80,000 ఉంటుందంట పాపులేషన్. సో ఈ హత్యాయిను ఇది కలిపితే, మెట్రోపాలిటన్ సిటీ కలిపితే ఎంటైర్ థాయిలాండ్లోనే 3rd బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ ఏరియా. సో అది మెట్రో ఏరియా అనమాట, మెట్రో సిటీ. 3rd లార్జెస్ట్, బిగ్గెస్ట్ అనలే కానీ 3rd లార్జెస్ట్. సో అది దీని హిస్టరీ. సో ఇప్పుడు వర్షం పడేటుంది. సో ఇక్కడ నుండి ఈ బారు బీచెసే ఇది బీచ్ అనలేము దీన్ని, జస్ట్ ఒక అనుసంధానంగా పెట్టారు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి. ఇక్కడ నుండి సోంక్లా ఓల్డ్ టౌను వగైరా అవన్నీ స్నాప్ షాట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. మళ్ళీ మనం రిటర్న్ 30 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ మిగతా ఏమన్నా అట్రాక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా కవర్ చేయాలి, టూరిస్ట్ ప్లేసెస్.
ఫుడ్ స్పాట్స్ కానీ ఉంటే కవర్ చేద్దాం. సో ప్రస్తుతం ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. సో ప్రస్తుతం మనం సోంక్లా సిటీ మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్లో ఉన్నాం. అదిగోండి మేఘమాల ఒక వాటర్ ఫాల్ పైన సోంక్లా సిటీ బోర్డింగ్ మొత్తం చూడవచ్చు మీరు. సో ఈ ఏరియా వచ్చేసి సమీలా బీచ్ అంటారు. ఇక్కడ టూరిస్టు చాలామంది ఉన్నారు. పార్కింగ్ పెడతానికి కూడా ఇబ్బంది అయింది. నేను 2 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. చూడండి ఇదిగోండి సమీలా బీచ్. రోడ్స్ మాత్రం చాలా నీట్గా, చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా ఉన్నాయి. 3 lane. అక్కడ కూడా చూడండి, ఇది సమీలా బీచ్ సర్కిల్. సెక్యూరిటీ ఉన్నారు ఎక్కడికక్కడ. టూరిస్ట్ మాత్రం బీభత్సంగా ఉన్నారు. అక్కడ అంతా మలేషియా నుండి వచ్చిన బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఈ బీచ్లో టూరిస్ట్ ఉన్నారు. బాగానే ఉంది. బీచ్ మెయింటెనెన్స్ బాగుంది. ఇది నా ఎంకమాలు చూస్తే ఇక్కడ గుర్రాలు కూడా ఎక్కచ్చు. పిల్లలకి గుర్రాలు ఎక్కి ఎంజాయ్, అదే కొంచెం రైడ్ చేయాలన్నా కూడా, హార్స్ రైడింగ్ చేయాలన్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఒక గార్డెన్ అంతా, ట్రీస్, కోతులు ఉన్నాయి. కాకపోతే జాగ్రత్త చూసుకోండి. అఫీషియల్ చెప్పాలంటే సమీలా బీచ్ థాయిలాండ్లో మనం వచ్చిన మొట్టమొదటి బీచ్. ఇక్కడ చూడండి మొత్తం అసలు వచ్చి భోజనాలు తెచ్చుకొని ఒక పిక్నిక్ లాగా వచ్చి మొత్తం కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం బీచ్. సో నా ఆపోజిటే బీచ్. సో చూడండి, అది మళ్ళీ మధ్యలో సముద్రం మధ్యలో ఐలాండ్ లాగా ఉండి అంత నీట్గా ఉంది. బాగుంది. టర్కాయిస్ కలర్ వాటర్లో. వాడు చెప్పాడు బివేర్ ఆఫ్ జెల్లీ ఫిష్ అంట. సో జాగ్రత్త. అసలు అంతా వైబ్ ఉంది ఇక్కడ కొంచెం. అదేమో నా మొహాలు కనబడుతుంది. ఇదిగోండి పెట్టాడు సమీలా బీచ్, కీప్ ద ఓషన్ క్లీన్, టేక్ ఓన్లీ మెమరీస్, లీవ్ ఓన్లీ ఫుట్ ప్రింట్స్. సో రీసైకిల్ చేయండిరా బాబు, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ కూడా ఎక్కడక్కడ డస్ట్బిన్లు పెట్టారులేండి. ఇలా ప్రతి చాట నీట్గా ప్రతి 20 అడుగులకి 30 అడుగులకి నీట్గా డస్ట్బిన్స్ పెట్టి చేస్తున్నారు. సో కూర్చుంటానికి బెంచెస్ ఉన్నాయి అన్నీ. హెంకమాల కూర్చుంటానికి ఇలా బెంచెస్ ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. హార్స్ రైడింగ్ ఉంది. ఏంటంటే ఇది ఇక్కడ ఎందుకురా బాబు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటంటే, సౌత్ ఆఫ్ థాయిలాండ్లో వీళ్ళకి ఇదే. సో సౌత్ ఆఫ్ థాయిలాండ్లో వీళ్ళకి వచ్చేసి ఇక్కడ చూడండి, చిన్న చిన్న మినీ స్టాల్స్ లాగా ఆపోజిట్లో మినీ స్టాల్స్ లాగా పెట్టి మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. దానిలో సావనీర్స్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. సో అంతా బాగా లైవ్లీగానే ఉంది. ఇది నైట్ టైం కూడా ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మలేషియా నుండి చాలామంది వస్తున్నారు ఇక్కడికి. వెహికల్స్ కానీ బస్సెస్ కానీ చాలా ఉన్నాయి బయట. సో మనం ది అదర్ సైడ్ ఆఫ్ బీచ్కి వచ్చాం. చూడండి ఇదంతా బీచ్. ఎంకమాల ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దాన్ని చిన్న ఎక్కువ ఇక్కడ కూడా జనాలు తిని ఎక్కడికక్కడ పడేయట్లా, తీసుకెళ్ళి మ్యాక్సిమం డస్ట్బిన్ వేస్తున్నారు. నేను 100% క్లీన్ ఉందని చెప్పట్లేదు, కానీ 98%, 99% క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు బీచ్ని. సో ఆ ఓషన్ బ్రీజ్ ఫ్రెష్గా మనకు తగులుతుంది. ఇదిగోండి అక్కడ ఒక బ్యాచ్ ఉంది గుర్రాలు పెట్టుకుని. ఇదిగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది గుర్రాలు పెట్టుకుని పిల్లకాయలు వేసుకొస్తే. ఇదిగో ఇది బాగుంది. బీచ్ అయితే బాగుంది. ఇక ఇదే కింద 3 ప్రావిన్స్లు ఉన్నాయి, కానీ అంత గొప్ప చెప్పుకోదగ్గ ప్రావిన్స్లు కాదంటారు. అది అన్ని చిన్న చిన్న బాగా బార్డర్, ఇక మలేషియా బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న స్టేట్స్ కదా, ప్రావిన్సెస్ కదా. సో అంత విషయంగా ఇదిగోండి ఇక్కడ గుర్రాలు. ఇదిగోండి సమీలా బీచ్. ఇది ఇంకో సైడు మనకి ఇలా అదే కొంచెం
వర్షం పడినప్పుడు వీళ్ళు ఉండటానికి ఇది. వారిని ఇక్కడ ఏంటా ఇంతమంది ఉండి ఫోటోలు దిగుతున్నారు ఏంటి అనుకున్నారు కదా. అక్కడ ఒక సాగర కన్య మెర్మైడ్ స్కల్ప్చర్ ఉంది. దాని స్టాచ్యూ అంటారా స్కల్ప్చర్ అంటారు తెలియదు కానీ అందరూ వచ్చి పిసికేస్తున్నారు దాన్ని చెప్పాలంటే. అది చూడండి దాన్ని వదిలిపెట్టంటారు బాబు, అది బొమ్మే అది. నిజంగా సాగర కన్య చూస్తే ఎత్తుకొచ్చేస్తారేమో. అది చూడండి ప్రతోడు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతున్నాడు. ఉన్ని పెట్టారు అలా షోపీస్గా, దాన్ని వీళ్ళు బాగా వేసారు. ఇది ఇంకో సైడ్ వచ్చాం కదా, ఇక్కడ చూడండి ఎంకమలంతా ఎంత నీట్గా ఉందో. అదే బీచ్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇదంతా నీట్గా మెయింటైన్ చేసి ఎనీ టైం మార్నింగ్ నుండి నైట్ టైం వరకు ఎనీ టైం వచ్చినా కూర్చుని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగా పెట్టారు. ఎంకమాల హోటల్ అనుకుంటా. సో అది ఈ బీచ్ సంగతి. దూరంగా చిన్న చిన్న ఐలాండ్స్ కూడా చూడొచ్చు. ఇంతే. ఇప్పుడు అక్కడేమో కొంచెం మనకి దూరంగా కనపడిందా, ఇప్పుడు చూడండి సమీలా అనే లోగో ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అంతా బీచ్ అటు వెళ్ళింది. ఇక్కడ మాత్రం చాలా దగ్గరగా ఉంది కూర్చుని ఎంజాయ్ చేయడానికి. సో మనం కూడా కాసేపు ఉండి, వీళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు కుర్రోళ్ళని కాదు ముసలోళ్ళు కూడా పిల్లలు కూడా వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. మరి అక్కడ ఏముంది దానిలో ఏముంది ఏంటో కానీ. ఓకే, ఇది సమీలా బీచ్. ఇక్కడ నుండి తర్వాత తదుపరి అట్రాక్షన్ కోసం వెళ్దాం. సో ఇక్కడ బెంచ్ మీద కూర్చునే ఇక్కడ కూర్చుని కాసేపు రిలాక్స్ అవ్వడం బెస్ట్. ఇదిగోండి ఈ సోంగ్లా ఇందాక మనకి కనపడింది కదా, సోంగ్లా సిటీ దగ్గర చూపించాం కదా స్టార్టింగ్. అది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇలా రౌండ్ అబౌట్ తిరిగి ఇలా వెళ్ళింది. ఆ డైరెక్షన్ నుండి చూపించా కదా, ఈ సోవనీర్ గిఫ్ట్ షాప్స్ సంథింగ్ అని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అని వారు. ఇక్కడ మెర్మైడ్ అంటారో ఏమంటారో కానీ ఇక్కడ చిన్న చిన్న స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఈ బారు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఎంకమాలు చూడొచ్చు. ఈ బారు ఇలాగే పెట్టారు. ఇదిగోండి ఇది సెకండ్. మెర్మైడ్స్ అనుకుంటా, మెర్మైడ్సే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిమ అంటారు వాటిని. ఒక్కొక్కటి ఒక పోజ్, ఒక స్టిల్. 1 2 3 4 5 మొత్తం 7 ఉన్నాయి. ఎంట్రన్స్లో 2 పెట్టారు. ఈ మెర్మైడ్స్ డ్యాన్స్ చేస్తుంటే ఆడెవడో చూస్తూ ఉన్నాడు అక్కడ, అలా పెట్టారు. ఇది 2 వైపులా డ్యాన్స్ చేస్తుంటే దాన్ని చూసేట్టుగా. సో అది మళ్ళీ బ్యాక్ టు ఆ వాటర్ ఫౌంటైన్ సోంక్లాకి మళ్ళీ అక్కడికి వచ్చాం. సో ఇక్కడితో ఈ సోంక్లా బీచ్, సోంక్లా సిటీలో సమీలా బీచ్ ఇక్కడితో అయింది. ఇంకా నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్దాం. సోంక్లా ఓల్డ్ టౌన్ అంట. సో అక్కడికి వెళ్ళి ఏమన్నా చిన్న తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చాం కదా, చెప్తే నమ్మరు. ఇక్కడికి ఏం వస్తారు, ఇది బాగా సౌత్ ఆఫ్ థాయిలాండ్కి ఉంది అది అంటారు కానీ మలేషియా నుండి బస్సుల్లో వస్తున్నారు. మరి అంత సేటు ఏముందో, బీచ్లు కరువా అది కాదు కదా. మరి ఇక్కడికి థాయిలాండ్లో మరి ఇక్కడ ఇది అందులోనూ ఇక్కడ ఈ హత్యాయ్ అనే చిన్న ఊళ్ళో మరి ఏం వైబ్ ఉందో ఏంటో కానీ. సో చాలామంది వస్తున్నారు. అక్కడ నుండి ఇంకో అట్రాక్షన్కి వచ్చాం. ఇదే సోంక్లా సిటీ వాల్ అంట. ఆ ఓల్డ్ సిటీలో మిగిలిపోయిన ఒకే ఒక రిమైనింగ్ పార్ట్ అంటే ఇది. చూడండి ఎంత బాగుంది. సో ఈ వాల్ 1836లో కట్టడం స్టార్ట్ చేస్తే 1842లో కంప్లీట్ చేశారు. అంటే సిటీ ఈ ఒక్క వాళ్ళనే కాదు, ఇక్కడ మేబీ కట్టిన అప్పట్లో ఏన్షియన్ సిటీ కట్టిన టైంలో ఈ వాల్ ఒకటి మిగిలింది. దీని కన్స్ట్రక్షన్ 6 ఏళ్ళు జరిగింది. అంటే ఈ సిటీ మొత్తం ఇక్కడ ఇవన్నీ చూడండి ఓల్డ్ బిల్డింగ్స్. ఇవన్నీ మనం ఇప్పుడు ఉన్నది పక్కన నేషనల్ మ్యూజియం సోంక్లా, అక్కడ రెనోవేషన్ ఉంది. సో అదే విషయం, ఎవరు లేదు, మేబీ టూరిస్ట్ క్లోజ్. సో ఇది ఈ వాల్,
సోంక్లా సిటీలో టాప్ అట్రాక్షన్ కాదు, కానీ దారిలో వెళ్తుంటే పాత గోడలా కనబడి ఏంటని చూస్తే అక్కడ రాసుంది. సో 1836 బిల్ట్ ఇది. వచ్చేసి మనం యూరోపియన్ బాగా ఈ సోంకలాలో ఓల్డేజ్ హెరిటేజ్ జోన్లో ఉన్నాం. ఇక్కడ వాల్ మీద పెయింటింగ్ చూడొచ్చు. చాలామంది వచ్చి ఇక్కడ పిక్స్ తీసుకెళ్తున్నారు. ఇదంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టిన బిల్డింగ్స్. ఈ స్ట్రీట్ అంతా అంతే. ఇదిగో ఇవి కానీ ఇదంతా అవి ఇలా గోడ మీద పెయింట్లు వేసి చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. వాల్ అంతా యూరోపియన్ స్టైల్లో. ఈ మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం అదే. అంటే కొత్తవి ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. సో అది నథింగ్ మచ్ మోర్. చూడొచ్చు సోంక్లా ఓల్డ్ టౌన్ మెయిన్ గేట్. ఇక్కడ హోర్డింగ్స్ కూడా ఉన్నాయి రెడ్ కలర్లో. ఇదంతా యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో బిల్డింగ్స్. ఈ స్ట్రీట్ ఇక్కడ ఇలా డివైడ్ అవుతుంది. ఆ గేట్ రైట్ లెఫ్ట్ వచ్చే ట్రాఫిక్ని డివైడ్ చేస్తుంది. సో అక్కడ చూడండి చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. సో ఇది సోంక్లా ఓల్డ్ టౌన్ గేట్. లోపలంతా ఇటేపు కూడా మొత్తం యూరోపియన్ స్టైల్లో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా ఈ రెండు స్ట్రీట్స్లోనూ.